ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే పుష్ప 2 చిత్రం మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పుష్ప 2 చిత్రానికి ఆ యూనిట్కి మాత్రం ఒక సవాలు ఎదురవుతూ ఉంది. అదేంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఈ పుష్ప 2 చిత్రాన్ని ఓన్ చేసుకుంటూ ఉంది. అంబటి రాంబాబు ఈ పుష్ప 2 చిత్రం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ పుష్ప 2 చిత్రాన్ని ఎవరు ఆపలేరు, తగ్గేదే లేదు అంటూ ఇప్పుడు వైసీపీ వారు ఈ పుష్ప 2 చిత్రాన్ని వెనకేసుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఆ చిత్ర యూనిట్కి లాభమా నష్టమా అనేటువంటి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. కృష్ణ నమస్తే. భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే పుష్ప 2 చిత్రం మీద ఒక రేంజ్ అయితే క్రేజ్ ఉంది. ఆ పుష్ప 2 మానియా అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక అంశం మాత్రం ఈ పుష్ప 2 చిత్ర యూనిట్ని కలవరపెడుతూ ఉంది. అదేంటంటే వైసీపీ ఇప్పుడు ఈ పుష్ప 2 చిత్రాన్ని ఓన్ చేసుకుంది. అంబటి రాంబాబు గారు ఈ పుష్ప 2 చిత్రం గురించి మాట్లాడుతూ ఆ చిత్రాన్ని ఎవరు ఆపలేరు, తగ్గేదేలే అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే వైసీపీ ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి మద్దతు తెలపడం అది వారికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏం జరిగిందో. నంద్యాలకు వెళ్ళి అల్లు అర్జున్ చేసినటువంటి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అతని కోసం చేసిన ప్రచారం చాలా నెగిటివిటీని ఆయనకి సంపాదించి పెట్టింది. సో చాలా అంటే ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, జన సైనికులు ఆయన టార్గెట్ చేశారు, నాగబాబు సహా. ఇదంతా మనకు తెలుసు. అవును. సో అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ అనేది ఆయనకు, మెగా ఫ్యాన్స్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి ప్రస్తావించిన అతను ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఆయన అభిమానులు మాత్రం దాన్ని బేరు చేయట్లా. సో ఎలా అంటే ఒక నెగిటివిటీని నిజంగా చెప్పాలంటే పుష్ప 2 మీద సాధ్యమైనంత వరకు వాళ్ళు నెగిటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏమైందంటే సోషల్ మీడియాలో మనం ఏమి నెగిటివ్గా ప్రచారం చేయవద్దు, మనం చేసేది ఒకటే చేయండి, మీరు ఆ సినిమాని చూడకండి. ఓకే. ఎందుకంటే ఆయన గతంలో ఈ జనసేన కోసం ఆయన కాస్త ప్రచారం చేశారు. సో దాని విరాళాలు కూడా ఇచ్చారు. పైగా మన నాయకుడికి సమీప బంధువు కాబట్టి మీరు ఆయన గురించి నెగిటివ్గా ప్రచారం చేయవద్దని వాళ్ళలోనే అంటే జన సైనికులే కొంతమంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్లు చేస్తూ వస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తారు. ఓకే. అంటే నెగిటివ్ కామెంట్లు అయితే చేయకండి, కానీ సినిమా మాత్రం చూడకండి. అదే మనం చేయాల్సింది. ఇంకా ఏం నెగిటివ్గా మాట్లాడద్దు, ప్రచారాలే వద్దు మనకి. ఆ సినిమా గురించి ఏ రకమైన ప్రచారం, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలాంటి ప్రచారం వద్దు, చూడకుండా మానేయండి అంతే. ఓకే అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు దానికి కౌంటర్గా అన్నట్లుగానా లేకపోతే అంటే పవన్ ఫ్యాన్స్ కానీ, జన సైనికులు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ సినిమాని చూడొద్దు అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు వైసీపీ దాన్ని కౌంటర్గా అన్నట్లు తన భుజాల మీద వేసుకొని పాజిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సో పుష్ప 2 చిత్ర యూనిట్ని కలవరపెడుతుంది కూడా అదే. అంటే ఇప్పుడు వైసీపీ పుష్ప 2 చిత్ర యూనిట్కి సపోర్ట్ చేయడం వల్ల ఇటు జనసేనతో పాటుగా కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి ఫ్యాన్స్, అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని చూడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటూ ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అవును. ఏంటి నిజంగా ఇప్పుడు వైసీపీ పుష్ప 2 చిత్రానికి ఆ యూనిట్కి మద్దతు తెలపడం వారికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు అందులో ప్రత్యేకంగా మనం ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి, ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఎవరో కూడా మీరు ఏదైతే చెప్పారో అదే చెప్పారు. కొంతమంది దాని మీద జలసీతో చచ్చిపోతున్నారు, వాడు జలసీతో ఉండే వాళ్ళ కడుపులు పుచ్చిపోతాయి, సో దాన్ని ఎవరో కూడా ఆపలేరు. ఎందుకంటే మనకు తెలుసు పుష్ప 1 అనేది ఎంత గొప్పగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉందో.
సో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంత గొప్పగా చేశాడో. సో పుష్ప 2 మేనియా మొత్తం దేశమంతా నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆపాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైతే జలసితో దాన్ని ఆపాలనుకుంటున్నారో అది వాళ్ళ కాదు అని అతను తన భుజాన వేసుకొని పుష్ప 2కి పాజిటివ్గా ప్రచారం చేసినట్లే అది. సో దాని ప్రత్యేకంగా మెన్షన్ ఈయన్ని ఆయన దాని గురించి అసలు ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. అవును. లేదా ఎవరిని అడిగినా కానీ ఒక మాటతో సరిపెట్టచ్చు. కానీ ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. పుష్ప 1 గురించి చేశాడు, ఇప్పుడు పుష్ప 2 గురించి దాన్ని ఎవరు ఆపలేరు, కొంతమంది జలసీతో చచ్చిపోతున్నారు, వాడు కడుపులు పుచ్చిపోతాయి అని మాటలు కూడా మాట్లాడాడు. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు దాని మీద ఆటోమేటిక్గా మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే ఇది నిజంగా ఈ రాజకీయాల వల్ల, ఈ రాజకీయ నాయకుల వల్ల, ఈ రాజకీయ వ్యాఖ్యల వల్ల ఇక్కడ సినిమా దెబ్బతింటుంది కదా. ఎస్, దీనివల్ల ఏమవుతుంది మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉందో మనకు తెలుసు. ఒక పార్టీ అంటే వైసీపీ భుజాలు వేసుకుందాన్ని యువతలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళు భుజాన్ని వేసుకుంటే వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే అంటే మనకు ఆబ్వియస్గా జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కానీ, ప్రధానంగా మెగా ఫ్యాన్స్, మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు. నాది మాత్రం నా ఆర్మీ, నా ఆర్మీ అంటే పిచ్చి అని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉన్నాడో, అంటే తనది సపరేట్, నేను వేరే, సో ఆ మెగా కాంపౌండ్ కాదు నాది వేరే అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు జన సైనికుల్లోని కొంతమంది ఆయన అంటే మెగా కాంపౌండ్ కింద మొలిచినటువంటి ఒక మొక్క ఈరోజు వృక్షంగా ఎదగాలని తప్పిస్తూ ఉంది. సరే ఆయన పోనివ్వండి, మనకెందుకు, అతను దారిని పోతే అతనే పోతాడు అని అక్కడ కూడా నెగిటివ్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల వల్ల ఈ సినిమాకి ఖచ్చితంగా ఆ మేరకు, ఎందుకంటే మిగతా వాళ్ళు వైసీపీ భుజాన వేసుకుంది కాబట్టి, ఇవాళ కూటమిదే అక్కడ రాజ్యం కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వైసీపీ మీద వేసుకుందంటే అవతల సంబంధించినటువంటి ఏ వర్గాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఈ పుష్ప 2 చిత్రానికి వైసీపీ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, చిత్ర యూనిట్ ఏమన్నా వైసీపీ వారిని కానీ లేదంటే పలానా వ్యక్తుల్ని ఎవరినైనా అడిగిందా? వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? మనకి మొదటి నుంచి ఏదైతే వార్ నడుస్తూ ఉందో ఆ వార్లో అంటే వీళ్ళకి మనకు తెలుసు వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎంత ప్రబల శత్రువుగా మారిపోయాడో మనకు తెలుసు గత కొంతకాలంగా. సో ఇప్పుడు ఆయనకు అంటే ఆయన మీన్స్ ఆయన అభిమానులకు, అంటే నిన్న మొన్నటి వరకు కేవలం జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఈ చిత్రానికి మద్దతు తెలపడం వల్ల కూటమి మొత్తం కూడా ఈ చిత్రాన్ని చూడకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ వైసీపీ భుజాన వేసుకోవటం వల్ల ఇది మంద కాదు, ఇది వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది మంద కాదు అని అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో యాక్చువల్గా పుష్ప 1 కూడా ఆంధ్రప్రదేశ్లో సేఫ్ ప్రాజెక్ట్ కాదు. సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయిపోయారు. తెలంగాణలో లాభాలు వచ్చినాయి. హిందీ వర్షన్ అయితే రూపాయి పెడితే ₹4 లాభం వచ్చింది. అంత పెద్ద హిట్ పుష్ప 1. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి అక్కడ మొత్తం 6-7 ఏరియాల్లో ఏదో ఒక్క ఏరియా తప్ప మిగతా అన్ని ఏరియాలు కూడా లాస్ అయ్యాయి, డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారు. సో ఈ భయం ఒక పక్క వెంటాడుతూ ఉండగా ఇప్పుడు వైసీపీ భుజాన వేసుకోవటం వల్ల ఈ సినిమాని, సో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రధానమైనటువంటి కూటమి ఏదైతే ఉందో వాళ్ళదే కదా కాబట్టి అధిక సంఖ్యాపరంగా వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి ఇది ఖచ్చితంగా రేపొద్దున టిక్కెట్లు తెగటంలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనే భయం ఖచ్చితంగా ఇటువైపు అంటే అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వర్గం వైపు ఖచ్చితంగా ఉంది. సో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. సో డిస్ట్రిబ్యూటర్లకి ఏంటి, వాళ్ళకి కావాల్సింది టిక్కెట్లు తెగటం, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు.
ఈవెన్ వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అయినా సరే ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యాపారమే, రాజకీయమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఎన్ని ఎక్కువ టికెట్లు తగ్గుతాయో ఆ మేరకు వాళ్ళు లాభం పొందుతారు. సో అదే కోరుకుంటారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈవెన్ నాకు తెలిసి ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ మా పార్టీ వాళ్ళు దీన్ని భుజాన వేసుకోకూడదనే కోరుకుంటున్నారు అక్కడ. ఓకే, అది పరిస్థితి అక్కడ, వాస్తవ పరిస్థితి. ఎందుకంటే అంత భారీ రేట్లకి ఆ సినిమా కొన్నారు వాళ్ళు. సో కాబట్టి ఫుట్ఫాల్స్ అంటే టికెట్లు అనేవి ఎంత ఎక్కువ తెగితే అంతగా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. సో ఇప్పుడు అందు గురించే ఈ వైసీపీ వాళ్ళు, పైగా అంబటి రాంబాబు సీన్లోకి వచ్చాడంటే దాన్ని నెగిటివ్ పాజిటివ్గా కాదు, దాని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది. మార్కెట్లో అతనికి ఉన్నటువంటి వాల్యూ మనకేంటో తెలుసు, అంబటి వాల్యూ. సో అతను ఇప్పుడు ఏదైతే జలసీతో కడుపులు పుచ్చిపోతాయి అని చెప్పేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకునేవాడు ఉంటారు. అవును, ఇతను ఎందుకు దీన్ని భుజాన వేసుకుంటున్నాడు, ఇతనికి ఏం అవసరం. పైగా అంబటి అంటే వ్యతిరేకించే వాళ్ళు ఎట్లా చాలామంది ఉన్నారు ఈరోజు. సో కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇదేదో రాజకీయ రంగు పులుముకుంటుందే, రాజకీయ పార్టీలు దీంట్లోకి వస్తున్నాయే, దీనివల్ల అంటే అంతిమంగా వచ్చేటప్పటికి సినిమాకి నష్టం కలిగితే ఇండస్ట్రీకి కూడా నష్టం కలిగిన. సో దీని మీద చాలా వ్యాపారం జరిగింది మనకు తెలుసు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి more than 1,000 crores వ్యాపారం జరిగినటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డులోకి ఎక్కింది. అందులో 660 కోట్ల రూపాయలు కేవలం థియేట్రికల్ వాల్యూనే. సో అది రావాలంటే దాదాపు 1,300-1,400 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయాలి ఆ సినిమా. సో అందు గురించి ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ వైసీపీ వాళ్ళు దాన్ని భుజాన వేసుకోవటం వల్ల సినిమాకి అంతిమంగా నష్టమే కలుగుతుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, అది వేరే సంగతి. కానీ ఆ మేరకు నష్టం అయితే జరుగుతుంది. అది కూడా ఒకవేళ దీని మీద రాజకీయ ప్రభావం లేకపోతే కలెక్షన్స్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు మాత్రం ఈ రాజకీయాలు కనుక ఉంటే ఆ నష్టం అనేది కలుగుతుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.